హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీస్కి వ్యూస్ రావటం లేదు. ప్లీజ్ చూసిన తర్వాత కామెంట్ చేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్దాం. ఒక అందమైన పల్లెటూరులో పెళ్లి పందిరి. అక్కడ సన్నాయి వాయిద్యాల హోరు, చుట్టూ ఉన్న బంధువులు కోలాహలం అంతా చూస్తూ ఉంటే నిత్యకి అదో కలలా అనిపించింది. పట్టు చీరలో మెరిసిపోతూ మెడలో నిండుగా ఆభరణాలతో దేవతలా ఉంది నిత్య. తన ప్రేమించిన వికాస్తో తన పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి పురోహితులు మంత్రాలు చదువుతూ ఉండగా ఒక్కసారిగా ఒక తుఫానులా ఆ మండపంలోకి దూసుకువచ్చాడు రాహుల్. అందరూ తేరుకునేలోపే నిత్య మెడలో ఒక పసుపు తాడును, ఆ 3 ముళ్ళను వేగంగా వేసేశాడు. క్షణకాలం అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ అక్కడే ఉండిపోయారు. సన్నాయి ఆగిపోయింది. మంత్రాలు నిలిచిపోయాయి. నిత్య కళ్ళల్లో ఆనందం కాస్త భయంగా, ఆవేదనగా మారిపోయింది. కొంత సమయానికి తేరుకొని నిత్యకి కోపం వచ్చి, రే, ఎవడ్రా నువ్వు? నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశావు. నిత్య తన ప్రేమించిన వాడు కాకుండా వేరే వాడితో పెళ్ళయ్యింది అని ఏడుస్తూ ఉంటుంది. భూషణ్కి అక్కడ జరిగేది చూసి, రే, ఎవడ్రా నువ్వు? నా కూతురి మెడలో తాళి కట్టావు, నీకు ఎంత ధైర్యం? అంకుల్, మీరు ఎక్కువగా ఆవేశపడుతున్నారు. కొంచెం నా కాలర్ విడిచిపెడితే మీకే మంచిది అని తన చేతిలో గన్ చూపిస్తాడు. భూషణ్ కూడా ఆ గన్ చూసి భయపడుతూ వెనక్కి జరుగుతాడు. నిత్య కొంత సమయానికి ఏడుపు ఆపి, ఏంట్రా, నీ చేతిలో గన్ ఉంది అని అందరినీ భయపెట్టాలి అనుకుంటున్నావా? ఈ నిత్య భయపడదు. ఎందుకురా ఇలా నా జీవితాన్ని నాశనం చేశావు? 5 సంవత్సరాలుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నాంరా. ఒకరిని విడిచి ఒకరు ఉండలేంరా. అలాంటిది నేను ప్రేమించిన వాడు కాకుండా నా మెడలో వచ్చి నువ్వు తాళి కట్టావు. నువ్వు ఎవర్రా నా మెడలో తాళి కట్టడానికి అని రాహుల్ కాలర్ పట్టుకొని అడుగుతుంది. నిత్య, అందరూ చూస్తున్నారు, మర్యాదగా నా కాలర్ విడిచిపెడితే నీకే మంచిది అని అంటాడు రాహుల్. ఎవరు చూస్తే నాకేంట్రా? అందరి ముందే కదా నా మెడలో తాళి కట్టావు, నాకు ఇష్టం లేకుండా. అలాంటిది అందరి ముందే నేను అడగాలి కదరా? చెప్పు, నా మెడలో తాళి ఎందుకు కట్టావు అని అడుగుతుంది. హే, ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని నాతో రా, లేదంటే లేదంటే ఏం చేస్తావు? హో, నీ చేతిలో గన్నుందని భయపడిపోతారు అని అనుకుంటున్నావా? నేను దానికి భయపడను. నీతో కూడా రాను. ఆయన నేను ప్రేమించిన వాడితో హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. కానీ నువ్వు ఇలా నా మెడలో తాళి కట్టి తప్పు చేశావు. నువ్వు నా మెడలో తాళి కడితే నేను నీ వెనక వస్తా అనుకుంటున్నావా? నోవే అని తన మెడలో ఉన్న తాళిని తీయాలని చూస్తుంది. అమ్మా నిత్య అని అంటాడు వాళ్ళ నాన్న భూషణ్. ఏంటి నాన్న, ఒకసారి మెడలో పడిన తరువాత తీయకూడదమ్మా. ఎంత కాదు అనుకున్నా నీ భర్తమ్మా అని అంటాడు భూషణ్. ఏంటి నాన్న అలా మాట్లాడుతూ ఉన్నావు? ముక్కు ముఖం తెలియని వాడిని వచ్చి నా మెడలో తాళి కడితే వాడు నా భర్త అయిపోతాడా? ఎవడో వచ్చి నా మెడలో తాళి కట్టినంత మాత్రాన ఆ తాళిని ఉంచుకుంటాను అనుకుంటున్నారా నాన్న? ఆ తాళికి విలువ లేదు. నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడే ఆ తాళిని తెంపేస్తున్నాను. నేను ప్రేమించిన వాడితో మళ్ళీ నా మెడలోనే ఇదే మండపంలోనే కట్టించుకుంటాను అని అంటుంది నిత్య. అది చూసిన రాహుల్ కోపంగా, హే, తాళి తెస్తే మర్యాదగా ఉండదు. నువ్వు నా భార్యవి అని అంటాడు. నేను నీ భార్యనేంట్రా? ఛీ, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. నీలాంటి వాడితో ఏ అమ్మాయి ఉండలేదు అని రాహుల్ని తిడుతుంది. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నావు అని తన చెవి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆ తాళి తీస్తే మీ నాన్న ప్రాణాలు పోతాయి అని మెల్లగా చెప్తాడు. ఆ మాటకి తన చేతిలో ఉన్న తాళి వదిలేసి వాళ్ళ నాన్న వైపు చూసి, లేదు, నాన్నకి ఏమీ కాకూడదు. నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నాన్న నా కోసం ఇంతవరకు ఎన్నో చేశారు. నాన్న కోసం నేను ఆ మాత్రం చెయ్యలేనా అని బాధపడుతూ తనని వదిలేస్తుంది. రాహుల్ వైపు చూస్తూ, వీడు అనుకున్న పని చేశాడు, మూర్ఖుడిలా ఉన్నాడు అని అనుకొని, వద్దు, మా నాన్నని ఏమీ చెయ్యకండి,
నేను నా మెడలో ఉంచుకుంటాను అని అంటుంది. ఆ మాట విన్న రాహుల్ ఈవిల్ స్మైల్ ఇస్తూ, మావయ్య, ఈ రోజు నుంచి తిను నా భార్య, తన బాధ్యత నాది, మీరు హ్యాపీగా ఉండండి అని తన భుజం మీద చెయ్యి వేసి తీసుకువెళ్తూ ఉండగా ఎదురుగా విక్రమ్ వచ్చి, రేయ్, ఎవడ్రా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను, నీకు నచ్చింది చేస్తున్నావు, తనని వదులు, తను నా కాబోయే భార్య. ఏంట్రా, ఎప్పటి వరకు పెళ్ళిలాగా సాడి నిల్చొని సినిమా చూస్తున్నట్టుగా చూశావు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి? పక్కకు తప్పుకోరా. నా చేతిలో గన్ చూసేసరికి భయపడిపోయావా? అందుకేనా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు అని అంటాడు రాహుల్. నీకు నేను భయపడేది ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు అని రాహుల్ కాలర్ పట్టుకొని అడుగుతాడు విక్రమ్. రేయ్ విక్రమ్, నేనెవరో తెలుసుకోకుండా నా కాలర్ పట్టుకొని తప్పు చేశావు. నా గురించి నీకు తెలియదు అనుకుంటా. మర్యాదగా నా కాలర్ విడిచిపెట్టావో నీకే మంచిది. లేదంటే నీ బాగోతం మొత్తం నాకు తెలుసు. నువ్వు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటావో ప్రతిదీ నాకు తెలుసు. నీ బాగోతం మొత్తం బయట పెట్టనా అని అంటాడు రాహుల్. రాహుల్ మాటలకి విక్రమ్ తడబడుతూ తన కాలర్ని విడిచిపెట్టి, ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నా గురించి వీడికి ఏం తెలుసు? నా బాగోతం మొత్తం తెలుసు అని అంటున్నాడు. అసలు వీడు ఎవడు అని అనుకుంటాడు విక్రమ్ టెన్షన్ పడుతూ. తన కాలర్ విడిచిపెడుతున్న విక్రమ్ వైపు చూస్తూ, ఏంట్రా, నీ గురించి బయట పెడతా అని అనగానే నా కాలర్ విడిచిపెట్టేశావు, భయం వేసిందా అని అంటాడు రాహుల్. తన భయాన్నంతా లోపలికి అణిచివేసేసి, నేనెందుకు భయపడతాను? నేను ఏం తప్పు చేయలేదు. నిత్యాని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నేను ఏ తప్పు చేయలేదు అని అన్నాడు విక్రమ్. అవునా అని తన దగ్గరకు వెళ్ళి ఏదో చెవిలో చెప్తాడు. చెప్పగానే సైలెంట్ అయిపోతాడు విక్రమ్. రాహుల్ ఏం అంటున్నాడు? రాహుల్ ఏదో చెప్పగానే విక్రమ్ ఎందుకు భయపడుతున్నాడు అది అర్థం కాక వాళ్ళ ఇద్దరి వైపు అలా చూస్తూ ఉంటుంది నిత్య. అంటే వీళ్ళకి ముందు నుంచే పరిచయం ఉందా అని అనుకుంటుంది నిత్య. బాబోయ్, వీడికి నా గురించి మొత్తం తెలుసు, ఇప్పుడు పక్కకి తప్పుకుంటే బెటర్ అని సైలెంట్గా ఉంటాడు విక్రమ్. ఏంటి నిత్య, ఇక మనం మన ఇంటికి వెళ్దామా అని బేస్ వాయిస్తో అంటాడు. నిత్య ఏడుస్తూ విక్రమ్ వాళ్ళ నాన్న వైపు చూస్తూ తన వెనకే వెళ్తుంది. అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. ఒకరిని ప్రేమించి ఒకరిని వాడుకున్నట్టుగా ఉంది. అందుకే వాడు భరించలేక వచ్చి తన మెడలో తాళి కట్టాడు అని రకరకాలుగా అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న రాహుల్ ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ వైపు కోపంగా చూస్తారు. చూసేసరికి సైలెంట్ అయిపోతారు. నిత్యాని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి, ఏమంటున్నారు? ఇంకొకసారి చెప్పండి అని కోపంగా అంటాడు తన చేతిలో గన్ చూపిస్తూ. ఏం లేదండి, మేమేమీ అనలేదు. చూడండి, మీరు అనుకునే విధంగా ఈ అమ్మాయి అంటే నా భార్య, ఏ తప్పు చెయ్యలేదు. అర్థమయ్యిందా? మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయో మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. నిత్య దగ్గరికి వచ్చి, పద ఇంటికి వెళ్దాం అని నిత్యాని తీసుకొని వెళ్తాడు. వెళ్తున్న కూతురి వైపు చూసి, నీ జీవితం ఏమైపోతుందో అని భయం వేస్తుందమ్మా, నీ జీవితం హ్యాపీగా ఉండాలమ్మా అని తన మనసులో అనుకుంటాడు. అప్పుడే తన దగ్గరికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి, ఏంటి భూషణ్, మీ అమ్మాయి ఒకరిని ప్రేమించింది అని వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు. కానీ మీ అమ్మాయి పద్ధతి అస్సలు ఏం బాగాలేదు. ఆయన ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం ఏంటి? మీ అమ్మాయి ఏదో తప్పు చేసే ఉంటుంది. మీ అమ్మాయిని చూస్తుంటే అలానే ఉంది అని వాళ్ళ కూతురు గురించి నానా రకాలుగా అనుకుంటారు. ఏంటండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఆ అబ్బాయి ఎవరో ఏంటో తెలియదు, వచ్చి నా కూతురు మెడలో తాళి కట్టాడు. ఆ తాళికి విలువ ఇచ్చి తన వెనకే వెళ్తుంది. అది నా కూతురు విలువ. నా కూతురు అంత మంచిది అని అంటాడు భూషణ్. తప్పు చేసింది కాబట్టి మెడలో తాళి కట్టిన తనేమీ అనకుండా నోరు మూసుకొని తన వెనకే వెళ్తుంది. నీ కూతురు ఒక బజారుది అని నోటికి వచ్చినట్టు నానా రకాలుగా అంటుంటే భూషణ్ అది వినలేక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు.
విక్రమ్ అదే అదునుగా అనుకొని భూషణ్ వెనకే వెళ్తాడు. మావయ్య, మీరేం బాధపడకండి మావయ్య. నిత్యాని ఎలా అయినా తీసుకువస్తాను. మీరు బాధపడకండి. తనని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను మావయ్య. మీరు ధైర్యంగా ఉండండి. అక్కడ వాళ్ళు అన్న మాటలు అన్నీ నేను విన్నాను మావయ్య. నిత్య చాలా మంచిది. అలాంటి అమ్మాయి కాదు. మీరు బయట వాళ్ళ మాటలు పట్టించుకోకండి మావయ్య. ధైర్యంగా ఉండండి. నేను నిత్యాన్ని అక్కడి నుంచి తీసుకొని వస్తాను అని అంటాడు విక్రమ్. బాబు విక్రమ్, నిత్యాన్ని నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు బాబు. తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇష్టం ఉన్నా లేకపోయినా తన మెడలో తాళి కట్టారు. ఇప్పుడు అది వేరే ఒకరి సొంతం. ఇప్పుడు నువ్వు తనని తీసుకురావడం మంచిది కాదు బాబు. నువ్వు ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని అంటాడు భూషణ్. ఏంటంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తను నన్ను ప్రాణం కన్నా ఎక్కువగానే ప్రేమించింది. అలాంటిది నా నిత్యవాడు ఎవడో మెడలో తాళి కట్టాడు. తీసుకు వెళ్ళిపోతుంటే నేను ఎలా ఊరుకుంటాను? నా నిత్యాన్ని ఎలా అయినా నా దగ్గరికి తెచ్చుకుంటాను అని అంటాడు విక్రమ్. మరి అలాంటప్పుడు ఎందుకు బాబు అప్పుడు మాట్లాడలేకపోయారు? అప్పుడే గట్టిగా నిలదీయాల్సిందే కదా అని అంటాడు భూషణ్. ఆ మాటకి అది అంకుల్, అప్పుడు వాడి చేతిలో గన్ ఉంది అంకుల్. నిత్యాన్ని ఏమైనా చేస్తాడేమో అనే భయంతో సైలెంట్గా ఉండిపోయాను అని అబద్ధం చెప్తాడు విక్రమ్. ఏదో జరిగిపోయింది బాబు. ఇక నా కూతురిని విడిచిపెట్టి నువ్వు ఇంకొక అమ్మాయిని చూసుకో. ఇక మా అమ్మాయిని వదిలిపెట్టు. తన జీవితం ఎలా ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. ఇక నా కూతురిని వదిలిపెట్టు అని అంటాడు భూషణ్. ఏంట్రా వదిలిపెట్టేది? నీ కూతురుని వలలో వేసుకున్నది నీ దగ్గర ఉన్న ఆస్తి కోసమేంట్రా? ఆ ఆస్తి నా చేతికి వచ్చే వరకు నేనే విడిచిపెట్టను. నేను విడిచిపెట్టను. నేను అనుకున్నది కంపల్సరిగా చేసి పెడతాను. మావయ్య, నాకు వెనక ముందు ఎవరూ లేరు. మావయ్య, నిత్య అంటారా వెళ్ళిపోయింది. ఇక నుంచి నేను మీ కొడుగ్గా ఇక్కడే ఉంటాను మావయ్య అని దొంగ కన్నీరు కారిస్తూ అంటాడు విక్రమ్. ఆ మాటకి భూషణ్ కొంచెం కరిగిపోతాడు. అంకుల్, ఇక నుంచి మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. మీ కొడుకుగా ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉంటాను. మీకు కావాల్సిన ప్రతిదీ నేనే చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి అని అంటారు విక్రమ్. సరే బాబు, నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా ఉంచు అని అంటాడు భూషణ్. సరే అంకుల్, మీకోసం కాఫీ చేసుకొని తీసుకువస్తాను అని చెప్పి విక్రమ్ బయటికి వచ్చేస్తాడు. రాహుల్ వాళ్ళ కారు ఇంటి ముందు ఆగుతుంది. ఏడుస్తూ పడుకున్న నిత్య వైపు చూసి, సారీ నిత్య, నీకు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాను. ఐఆమ్ సారీ అని అనుకుంటూ కారు దిగి మత్తుగా పడుకున్న తనని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్తాడు. లోపల కొడుకు కోసం ఎదురు చూస్తున్న తల్లి లోపలికి కొడుకు అలా రావడం చూసి, ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతుంది. రాహుల్ తన నోటి మీద చెయ్యి వేసి, సైలెంట్, పడుకుంది కదా అని అంటాడు. ఆ మాటకి తన తల్లి సైలెంట్గా ఉంటూ రాహుల్ వైపే చూస్తుంది. రాహుల్ తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కిందకి వస్తాడు. రేయ్ నాన్న, ఎవర్రా అమ్మాయి పెళ్లి బట్టల్లో ఉంది అని అడుగుతుంది తన తల్లి షర్మిల. అమ్మ, తనని నువ్వు పెళ్లి చేసుకున్నానమ్మా. తను నా భార్య, నీకు కోడలు. ఎక్కడే ఉంటుంది. తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు రాహుల్. ఏంట్రా, నేను నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎవరు ముక్కు ముఖం తెలియని దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇది నా భార్య, నీ కోడలు అంటే నేను ఒప్పుకుంటాను అని అనుకుంటున్నావా? మరి నీ అత్త కూతురు మయూరి, దాని సంగతి ఏంట్రా అని అడుగుతుంది షర్మిల. అమ్మ, నీకు ముందే చెప్పాను తనంటే నాకు ఇష్టం లేదు అని. కానీ మీరే ఒప్పుకోకుండా తనని పెళ్లి చేసుకో అని నన్ను బలవంతం పెడుతున్నారు. అందుకే నాకు ఇష్టం లేదు. అందుకని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాను అని అంటాడు రాహుల్. రాహుల్ మర్యాదగా ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి పంపించేశాయి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది షర్మిల. అమ్మ, నా గురించి తెలిసి నువ్వు అలా మాట్లాడకు. నాకు భార్య ఎక్కడే ఉంటుంది. తను నాతోనే ఉంటుంది. తనని ఏ చిన్న హాని జరిగినా నా గురించి మీకు తెలిసే ఉంటుంది. జాగ్రత్త అని అంటాడు రాహుల్. వెళ్ళరా వెళ్ళు. అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. నీకు భార్యగా అంటూ ఉంటే నా కోడలు మయూరి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ఇంట్లో నుంచి దాన్ని ఎలా తరిమి కొట్టాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటుంది షర్మిల. బయటకు వెళ్ళిన రాహుల్
వాడి గురించి ప్రతిదీ నాకు తెలియాలి. వాడు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, కనుక్కోండి అని తన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. అటు సైడ్ నుంచి ఓకే సార్, తప్పకుండా కనుక్కొని చెప్తాం అని ఫోన్ పెట్టేస్తారు. బెడ్రూమ్లో పడుకున్న నిత్యకి మెలకువ వస్తుంది. లేచి చుట్టూ చూస్తుంది. నేను ఎక్కడ ఉన్నాను? కారులో ఉండాల్సిన దాన్ని కదా, రూమ్లోకి ఎలా వచ్చాను అనేది చూస్తుంది. అంటే ఆ సైకోగోడే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడా, నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని బెడ్ దిగి కిందకి వస్తుంది. కిందకి వస్తున్న నిత్యాన్ని చూసింది షర్మిల. రావమ్మ, మా ఇంటి కోడల, నా కొడుకుని నీ వలలో వేసుకొని మా ఇంటికి మహారాణి అయిపోదాం అని అనుకుంటున్నావా? నా కొడుకుని ఏం మాయ చేశావే రాక్షసి అని తిడుతుంది షర్మిల. నేను మీ కొడుకుని నా వలలో వేసుకోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి లేకపోతే ఏంటి? వాడి వెనక ఆస్తి ఎక్కువ ఉంది అని వాడిని నీ వెలలో వేసుకొని ఈ ఆస్తిని మొత్తం చేజెక్కించుకుందాం అని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికైనా నాదే, నాకే సొంతం. అర్థమవుతుందా? నువ్వు ఎంత తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది షర్మిల. మీరు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారండి. నేనేమి మీ అబ్బాయిని ఇష్టపడి ఇక్కడికి రాలేదు. మీ అబ్బాయే నా మెడలో నాకు పెళ్లి జరిగింది. పెళ్లి మండపంలోకి వచ్చి బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు అని అంటుంది నిత్య. ఏంటి, వింటున్నాను కదా అని మరి నోటుకొచ్చినట్టుగా చెప్తున్నావు? నా కొడుకు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి? నేను చెప్తుంది నిజమండి అని అంటుంది నిత్య. నోరు ముయ్యవై అని నిత్య చెంప మీద కొట్టి, నా బావ నీలాంటి అలగాజానందాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి? నేను ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు నీ అవతారం అని తిడుతోంది మయూరి. అత్త, ఇదే బావని వలలో వేసుకొని ఉంటుంది. ఎప్పుడు బావ మీద తోసేస్తుంది. అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించండి అత్తయ్య, లేదంటే ఇది బావకి ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తుంది అని అంటుంది మయూరి. తొందరలోనే ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. బావకే నువ్వే భార్యగా ఇంట్లో ఉంటావు, సరేనా? మా మంచి అత్తయ్య అని షర్మిలాని హత్తుకొని, ఏ లేబర్దానా, ఇక నుంచి పోవే, ముందుగా నీ అవతారం మార్చుకో, అర్జెంటుగా నాకు కాఫీ తీసుకురా అని అంటుంది మయూరి. అప్పుడే బయటి నుంచి లోపలికి వస్తున్న రాహుల్ మయూరి మాటలు విని మయూరి అని కోపంగా అరుస్తాడు తన మీద. ఏంటి బావా, ఎందుకు నా మీద అరుస్తున్నావు అని అంటుంది మయూరి. నా భార్యని అంత మాటలు అంటావు కదా, నీకు ఎంత ధైర్యమే అని మయూరిని కొట్టడానికి వెళ్తాడు రాహుల్. కొట్టడానికి వెళ్తుంటే షర్మిల అతని చెయ్యి చేతితో పట్టుకుంటుంది. వదలమ్మా, నా భార్యని ఇది అంత మాట అంటుంది. ఎంత ధైర్యం నీకు, వదలమ్మా అని అంటాడు రాహుల్. అది అన్న కాదురా, నేనే అంటున్నాను. అది ఈ ఇంటికి పని మనిషి అవుతుంది, ఎప్పటికైనా ఈ ఇంటి కోడలకు అవ్వలేదు అని అంటుంది షర్మిల. వాళ్ళ అమ్మ మాటలకి కోపం వచ్చిన రాహుల్ ఏమీ అనకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, చూడమ్మా, మళ్ళీ చెప్తున్నాను, తన ఇంటికి పని మనిషి కాదు, ఈ ఇంటికి కోడలు, నాకు భార్య, అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్పించుకునేలా చేసుకోకండి అని చెప్పి నిత్యాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటాడు. చెయ్యి పట్టుకున్న రాహుల్ చేతిని గట్టిగా విసిరి కొడుతుంది నిత్య. ఏంటండి, నేను నీ భార్యని అంటున్నారు? అసలు మీరు ఎవరో నాకు తెలియదు. మీరు ఎందుకు వచ్చి నా మెడలో తాళి కట్టారో తెలియదు. నేను ప్రేమించిన వాడితో హ్యాపీగా ఉందాం అని అనుకుంటే మధ్యలో వచ్చి మెడలో తాళి కట్టి ఈ ఇంటికి తీసుకువచ్చారు. మీ వాళ్ళు ఈ ఇంటికి పని మనిషి అని అంటున్నారు, మీరేమో నా భార్య అంటున్నారు. నా గురించి మీరు ఎలా పడితే అలా ఎలా డిసైడ్ అవుతాడండి? నాకు అసలు ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది నిత్య. రాహుల్ తనంత చెప్పినా వినదు కానీ లాగిపెట్టి ఒక్కటి కొడతాడు నిత్య చెంప మీద. నిత్య సైలెంట్గా ఉండిపోతుంది. సైలెంట్గా ఉన్న నిత్య చెయ్యి పట్టుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. లోపలికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు అని తన మనసులోనే భయపడుతుంది. ఏంటి సైలెంట్గా మాట్లాడుతున్నాను అని తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకున్నా
నా నుంచి దూరంగా వెళ్ళాలి అనుకున్నా మీ నాన్న ప్రాణాలతో ఉండడు. అదే గుర్తుపెట్టుకో. మీ నాన్న బ్రతికి ఉండాలి అంటే ఇక్కడ నువ్వు నా భార్యగా, ఈ ఇంటికి కోడలుగా నువ్వే ఉండాలి. అర్థమవుతుందా అని అంటాడు రాహుల్. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మళ్ళీ నన్ను కొడతారేమో అని తన మనసులోనే అనుకుని తల అడ్డంగా ఊపుతుంది నిత్య. ముందు వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకో, నీకోసం ఆ కబోర్డ్లో డ్రెస్సెస్ ఉన్నాయి అని అంటాడు రాహుల్. సరే అని చిన్నపిల్లల తల ఊపి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. అత్తయ్య, బావ నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తాడంటే నాకన్నా బావకి తనే ఎక్కువైపోయింది. నేను బ్రతకను, చచ్చిపోతాను అని అంటుంది మయూరి. ఏంటి వదిన, ఇది చిన్నప్పటి నుంచి నీ బావే నీకు మొగుడు అని నా కూతురికి చెప్పాను. ఇప్పుడు తన బావ దూరం అయితే తను తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయమంటారు వదిన? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అంటుంది మేనక. మేనక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు కూడా చెప్పాను. ఎప్పటికైనా నా కోడలు మయూరి మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాన్ని ఎలా ఇంటి నుంచి బయటికి పంపాలో దాని గురించి ఆలోచించండి అని అంటుంది షర్మిల. సరే వదిన అని అంటుంది మేనక. అమ్మ, ఏం చేద్దాం? ఈ ఆస్తి కోసం బావని పెళ్లి చేసుకొని మనం సెటిల్ అయిపోదాం అని అనుకున్నాం. తీరా చూస్తే అది ఎవరితో వచ్చి ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు మనకు లేకుండా ఈ ఇంట్లోనే ఉంటాము అని అంటుంది మయూరి. అలా జరగడానికి వీల్లేదు మయూరి. ఎప్పటికైనా ఈ ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతే మనదే. అర్థమవుతుందా? అలా జరిగేలా మనం చెయ్యాలి. మనకి తోడు వదిన ఉంది. వదిన ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏం చెయ్యలేరు అని అంటుంది మేనక. మరిప్పుడు దాన్ని పంపించడానికి ఏం చేయాలమ్మా? ఏదో ఒకటి చెయ్యమ్మా. దాని ఇంట్లో చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. దాన్ని బావ పక్కన చూస్తుంటే తను చంపేయాలి అన్నంత కోపం కూడా వస్తుంది. నువ్వు ఎక్కువ ఆవేశం పడకు, నేను చూసుకుంటా అని అంటుంది వాళ్ళ అమ్మ మేనక. ఫ్రెష్ అప్ అయి వచ్చిన నిత్య రూమ్లో తన కోసం తినడానికి అన్నీ అరేంజ్ చేసి ఉంచుతాడు రాహుల్. అది చూసిన నిత్య అక్కడ నిలబడి ఉండిపోతుంది. ఏంటి అక్కడ నిలబడిపోయావు? తొందరగా రెడీ అయితే వచ్చి తిను అని అంటాడు రాహుల్. నాకు అలాంటి ఆకలి లేదు. మీరు నా గురించి అంతగా రెడీ చేయాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది కోపంగా. మోసుకొని వచ్చి తింటావా లేదా అని అంటాడు రాహుల్. చెప్పాను కదా నాకు ఇష్టం లేదు అని అంటుంది నిత్య. రాహుల్ నిల్చొని నిత్య దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని చైర్లో కూర్చోబెడతాడు. రాహుల్ పట్టుకోవడం నచ్చగా విసురుగా తన చెయ్యిని లాక్కుంటుంది. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు అని కోపంగా టేబుల్ మీద డిషెస్ అన్నీ విసిరేస్తుంది. పిచ్చి పట్టిన దానిలా అక్కడ ఉన్నవన్నీ నేలకేసి కొడుతుంది. ఇష్టం లేని మనసుతో, గుండె నిండా ద్వేషంతో నిత్య పిచ్చి పట్టిన దానిలా చేతికి దొరికినవన్నీ నేలకేసి విసిరేస్తుంది. హే నిత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా ఇక్కడ ఉన్నవన్నీ నాశనం చేస్తున్నావు అని అడుగుతాడు రాహుల్. అవును, నాకు పిచ్చి పట్టింది. నేను కలల కన్నా నా జీవితం ఇలా మొక్కలైపోతుంది. అదే నీ వల్లే. ఎందుకు ఇలా నా జీవితం నాశనం చేశావు? అసలు నేను ఎప్పుడు నిన్ను చూడలేదు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక ఆడదానికి ఇష్టం లేకుండా ఇలా తాళి కట్టడం మగతనం అని అనుకుంటున్నావా అని నిలదీసింది నిత్య. రాహుల్ నిత్య మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. నిజమే, కానీ నేను తప్పు చేశాను. తనని కాపాడుకోవడానికి కోసమే కదా నేను తన మెడలో తాళి కట్టాను. ఇప్పుడు ఆ విషయం చెప్తే తను నిజంగా నమ్ముతుందా, లేక తన వలలో వేసుకోవడానికి చెప్పాను అని అనుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను ఎప్పుడు చెప్పినా తను వినే కండిషన్లో లేదు. తర్వాత చేద్దాంలే అని అనుకుంటాడు. అలా రోజులు గడిచాయి. ఆ ఇంట్లో నిత్య ఒక మౌనంగా ఉండేదానిలా ఉండిపోతుంది. వంట చేయడం, తన పని తాను చేసుకోవడం తప్ప రాహుల్తో ఒక్క మాట కూడా మాట్లాడదే కాదు. రాహుల్ కూడా ఆమెపై ఎప్పుడు అధికారం చలాయించలేదు. ఆమెకు ఏది కావాలన్నా మౌనంగా తెచ్చి ఇచ్చేవాడు. ఒకరోజు నిత్యకి ఏదో అవసరం కోసం అని అలా బయటకు వెళ్తూ ఉంటే విక్రమ్ తన ఎదురుగా వచ్చి, బంగారం, నువ్వు వాడితో హ్యాపీగా లేవు అని నాకు తెలుసు. నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అని తెలుసు. నా కోసం నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చేస్తావా? మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం అని అంటాడు విక్రమ్. నాకు ఆ ఇంట్లో ఉండాలని లేదు విక్రమ్. నీతోనే నా జీవితం గడపాలి అని అనుకుంటున్నాను. ముక్కు ముఖం తెలియని వాడితో వచ్చి నా మెడలో తాళి కట్టి ఆ ఇంట్లో నేను ఒక మూలన ఉంటున్నాను. ఆ ఇంట్లో ఉండాలి అన్నా నాకు ఒక నరకంలా అనిపిస్తుంది. నేను నీతోనే వచ్చేస్తాను అని అంటుంది నిత్య.
ఇంత తొందరగా నాతో వచ్చేస్తావు అని అనుకోలేదు బేబీ. అది ఏదో ముందుగానే అడిగితే ప్లాన్ సక్సెస్ అయ్యేదేమో, ఒప్పుకుంటావో లేదో అని ఎప్పటి వరకు అడగలేదు. సరే ఏదైతే ఏంటి, నాతో వచ్చేస్తాను అని అన్నావు కదా, అదే చాలు అని తన మనసులోనే అనుకుని, ఓకే నిత్య, ఈరోజు నైట్ మనం ఈ ఊరు నుండి పారిపోదాం, ఏమంటావు అని అంటాడు విక్రమ్. సరే విక్రమ్, ఈరోజు నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వచ్చాయి అని అంటుంది నిత్య. మనం పారిపోదాం అని అంటుంది నిత్య. నిత్య అలా అంటుందే కానీ ఒక్కసారి రాహుల్ గుర్తుకు వచ్చి, ఒకవేళ నేను అక్కడి నుంచి పారి వెళ్ళిపోతే రాహుల్ మన నాన్నని ఏమైనా చేస్తారేమో అని భయపడుతూ ఉంది. విక్రమ్, నేను ఒకవేళ అక్కడి నుంచి వచ్చేస్తే వాడు మా నాన్నని ఏమైనా చెయ్యవచ్చు అని అంటుంది నిత్య. వాడేం చేస్తాడు నిత్య, వాడికి నువ్వు భయపడుతున్నావా, ఎంత ధైర్యవంతురాలవో అని అంటాడు విక్రమ్. ఇంకా ఏం ఆలోచించుకో, వచ్చే ఈరోజు నైటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా ఒక పాపో బాబో పుట్టాక వాడిని తీసుకొని వస్తే మీ నాన్నగారు కూడా కరిగిపోతారు, ఏమంటావు అని అంటాడు విక్రమ్. సరే విక్రమ్, నేను ఇంటికి వెళ్తాను, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేస్తాను, నువ్వు కూడా వచ్చాయని అంటుంది నిత్య. కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుంది. అయ్యో అమ్మగారు, నేను కూరగాయలు తెచ్చేదాన్ని కదా అని ఎదురుగా వస్తున్న పని మనిషి అంటుంది. అవసరం లేదులే, నేను ఈ ఇంట్లో ఒక పనిదాన్నే కదా, ఈ ఇంటికి నేను కోడలుగా కాదు, మీ అయ్యగారికి భార్యగా కూడా నేను ఉండాలి అని అనుకోవడం లేదు అని చెప్పి కిచెన్లో కూరగాయలు పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. టెన్షన్ పడుతూ ఉన్న నిత్యాన్ని చూస్తాడు రాహుల్. ఎందుకు నిత్య ఈరోజు చాలా కంగారుగా ఉంది, ఏమయ్యింది అని తన మనసులో అనుకుంటాడు. కానీ అంతగా ఏమీ పట్టించుకోడు. రాహుల్ అలా బయటకు వెళ్తాడు. నిత్య లోపలికి వెళ్ళి, ఇప్పుడు నేను కనుక విక్రమ్తో వెళ్ళిపోతే నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని నానా రకాలుగా ఆలోచిస్తుంది. నేను వెళ్ళిపోతే ఈ రాక్షసుడు మా నాన్నని ఏమైనా చేస్తాడేమో అనే భయం కూడా ఉంది. కానీ ఇష్టం లేకుండా ఇంట్లో ఉండడం నిత్యకి అది ఇష్టం లేదు. అందుకే డేట్ చేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా ఈరోజు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతుంది. రాహుల్ లేడు కాబట్టి ఇదే మంచి టైం అని అనుకుని తన లగేజ్ అంతా ప్యాక్ చేసేసి బెడ్ కింద తన బ్యాగ్ పెట్టుకుంటుంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య అక్కడికి వస్తుంది. ఏంటమ్మా నిత్య, బ్యాగ్ సర్ది పెడుతున్నావు, ఎక్కడికి అని అడుగుతుంది. ఏం లేదు, నార్మల్గానే అని టెన్షన్ పడుతుంది. నాకు తెలుసమ్మా, నీకు ఇంట్లో ఉండాలని లేదు కదా, అందుకే కదా నువ్వు లవ్ చేసిన వాడితో వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అని అంటుంది. ఆ మాట వినగానే నిత్య షాక్తో నిలబడిపోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు, నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా, నాకు అంతా తెలుసు. కానీ ఇష్టం లేకుండా భార్యగా నువ్వు ఇక్కడ ఉండేదానికన్నా నీకు ఇష్టమైన వాడితో నీ బ్రతకడం చాలా మంచిది అని అంటుంది షర్మిల. అక్కడికి మేనక మయూరి కూడా వస్తారు. అవును, నా కూతురు లాంటి దానివి, నువ్వు ఇక్కడి నుండి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకునే దానికన్నా నువ్వు నీకు నచ్చిన వాడితో వెళ్ళిపోవడమే మంచిది అని అంటుంది మేనక. నేను కూడా ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది కదా అని అనుకుని, అవునక్క, నువ్వు ఇక్కడ ఇష్టం లేకుండా ఉండటం ఎందుకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేము హెల్ప్ చేస్తాము అని అంటుంది మయూరి. వాళ్ళందరూ మాటలు విన్న నిత్యకి అసలు వాళ్ళు అంటున్నది నమ్మాలి అనిపించడం లేదు. కానీ వాళ్ళు ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది నిజం అని అనిపిస్తుంది. మళ్ళీ కొంత సమయానికి తేరుకొని, ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను ఎక్కడికో వెళ్ళటం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, నేను నార్మల్గానే లగేజ్ అంతా నా బ్యాగ్లో సర్ది పెడుతున్నాను అని చెబుతుంది. మళ్ళీ ఎక్కడ రాహుల్కి చెప్తారేమో అనే భయంతో, నిత్య నువ్వు భయపడకు, రాహుల్కి మేము చెప్తానేమో అని నువ్వు మాతో అబద్ధం చెప్తున్నావు అని మాకు తెలుసు. కానీ నువ్వు మా కూతురు లాంటి దానివే కదమ్మా, ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చిన వాడితో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి హ్యాపీగా ఉండమ్మా, నీకు హెల్ప్ చేస్తాం, సరేనా అని చెప్పి మేనక, షర్మిల, మయూరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి, నేను వెళ్ళిపోతున్నట్టు వీళ్ళకు ఎలా తెలుసు, ఎలా తెలిస్తే ఏంటి, నన్ను ఎక్కడి నుంచి పంపించడానికి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తాను అన్నారు, అదే చాలు అని ఆలోచిస్తూ తన లగేజ్ సర్దుకుంటుంది. అత్త, ఇంత తొందరగా అది బయటకు వెళ్ళిపోతుంది అని అనుకోలేదత్త అని అంటుంది మయూర్ వాళ్ళ రూమ్లోకి వచ్చి. మరి ఏమనుకున్నావే ఈ షర్మిల అంటే, దీన్ని ఎలా పంపించాలో అని ఆలోచిస్తూ ఉండగా
పెళ్లి మండపంలో జరిగిందంతా తెలుసుకున్నానే. అది ఒకరిని లవ్ చేసింది అని తెలిసి వాడిని కలిశాను. వాడు ఒక పెద్ద ఎదవ. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఈరోజు రాత్రికి తన్ని ఇంటి నుంచి వచ్చేలా ప్లాన్ చేసింది నేనే అని అంటుంది షర్మిల. ఏంటి వదినా నువ్వంటుంది అని అంటుంది మేనక. నాకు ఇష్టం లేని దాన్ని ఈ ఇంట్లో తీసుకువస్తే దాన్ని నా కోడలుగా ఒప్పుకుంటాను అని అనుకుంటున్నావా? ఛాన్సే లేదు. అందుకే వాడితో ఈరోజే మాట్లాడాను, ప్లాన్ అమలు చేశాను అని అంటుంది షర్మిల. మా మంచి అత్త, మంచి ప్లాన్ వేసావక్క. ఈ రోజుతో దాని పీడ వదిలిపోతుంది అని అంటుంది మయూరి. ఈరోజు తనకి మనం హెల్ప్ చేసి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఏదో ఒకటి ప్లాన్ చేసి నీకు రాహుల్కి పెళ్లి చేసేద్దాం, సరేనా అని అంటుంది షర్మిల. సరే అత్తయ్య అని అంటుంది మయూరి. అత్తయ్య, నాకు ఒక డౌట్. ప్రేమించినవాడు ప్రేమించిన అమ్మాయి బాగుంటాడు కదా, మరి ఆ అమ్మాయిని ఎలా వచ్చేయమన్నాడు అని అడుగుతుంది మయూరి. ఓసే పిచ్చిదానా, వాడి దాన్ని లవ్ చేయలేదే, దానికి వెనుక ఉన్న ఆస్తి కోసం లవ్ చేశాడు. వాడికి ఆల్రెడీ అంతకుముందే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి అని అంటుంది షర్మిల. ఏంటత్తా, ఏమంటున్నావు నువ్వు? వాడికి అంతకుముందు పెళ్ళి జరిగిందా? ఇదంతా దానికి తెలియదా అని అంటుంది. దానికి అదేమీ తెలియదు. వాడి నమ్మించి దాన్ని మోసం చేసి ప్రేమలో దించాడు. పెళ్లి చేసే టైంకి మనోడు వెళ్ళి మెడలో తాళి కట్టేశాడు. లేదంటేనే అది ఎప్పుడు వాడి చేతిలో బలైపోయేది. ఇప్పుడు కూడా పోయేది ఏం లేదు. ఎప్పుడు కూడా వాడితో పంపించేస్తే వాడి చేతిలో బలైపోతుంది అని అంటుంది షర్మిల. సరే వదిన, మంచి పని చేశావు. నా కూతురు ఎక్కడ ఇంటి కోడలు కాకుండా పోతుందేమో అని భయపడ్డాను అని అంటుంది మేనక. అది నా భర్త కోరిక మేనక. నా భర్త చనిపోయినప్పుడు నా చెల్లెల కూతురుని ఈ ఇంటికి కోడలుగా తీసుకురమ్మని చెప్పాడు. ఆ కోరిక నేను నెరవేర్చాలి అనుకున్నాను, అంతే అని అంటుంది షర్మిల. సరే వదిన, ఈ టాపిక్ వదిలేయండి. రాహుల్ విన్నాడు అంటే మళ్ళీ మన మీద డౌట్ వస్తుంది అని అంటుంది మేనక. మేనక, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకొని వస్తావా అని అంటుంది షర్మిల. ఏంటి, ఇది తలకి పొగరు బాగా ఎక్కినట్టుగా ఉంది. నన్నే కాఫీ తీసుకురమ్మంటుంది. నీ కొడుకుతో నా కూతురు పెళ్లి జరగని అప్పుడు చెప్తా నీ పని. నీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వస్తుంది. అప్పుడు నా కాళ్ళ దగ్గర నువ్వు ఉంటావు అని తన మనసులో అనుకొని సరే వదిన అని వినయంగా చెప్పి కాఫీ తేవడానికి వెళ్తుంది మేనక. వెళ్తున్న మేనకాని అమ్మ అని పిలుస్తుంది మయూరి. ఏంటే అని అంటుంది మేనక వెనుకకు తిరిగి. నాకు కూడా ఒక కప్పు కాఫీ తీసుకురా అమ్మా, తలనొప్పిగా ఉంది అని అంటుంది మయూరి. నా కూతురు కోసమైతే నేను కాఫీ చేస్తాను. అయినా ఆ షర్మిల, దానికి నేను కాఫీ పెట్టడం ఏంటి? ఈ ఇంట్లో ఉంది కదా నిత్య, దానికి చెప్తే అదే చేస్తుంది అని అనుకొని నిత్య ఉన్న గదిలోకి వెళ్తుంది మేనక. నిత్య, బెడ్ మీద ఏదో ఆలోచనలో ఉంది నిత్య. తన పిలుపు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి డోర్ వైపు చూస్తుంది. ఎదురుగా ఉన్న మేనకాని చూసి చెప్పండి అని అంటుంది. వెళ్ళి నాకు, మా వదినకి, నా కూతురికి కాఫీ పెట్టి తీసుకురా అని అంటుంది నిత్య. నేను పెట్టడం ఏంటి, పనివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే చెప్పండి అని అంటుంది నిత్య. వాళ్ళకే కదా ఇప్పుడు చెప్తున్నాను, వెళ్ళి నోరు మూసుకొని 3 కాఫీలు తీసుకొనిరా అని చెప్పి షర్మిల వాళ్ళ ఉన్న గదిలోకి వెళ్తుంది. ఈవిడికి చాలా పొగరెక్కువే. ఈ రోజుతో వీళ్ళ నుంచి నాకు విముక్తి పొందుతుంది. ఈ ఒక్కరోజే కదా వీళ్ళతో నాకు టార్చర్ అని అనుకుని కిచెన్లోకి వెళ్ళి గిన్నె పెట్టి పాలు పొంగిస్తుంది. అవి మరిగేలోపే నిత్య ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా పట్టించుకోకుండా ఆలోచనలో ఉన్న నిత్య దగ్గరికి రాహుల్ ఫాస్ట్గా వస్తాడు. నిత్య, ఏంటిది, ఏం ఆలోచిస్తున్నావు? కాస్త ఉంటే నీ మీదకి వచ్చేసేవి అని అంటాడు రాహుల్. రాహుల్ మాటలకి తేరుకొని పొయ్యి మీద పెట్టిన పాలు చూసుకొని అయ్యో పొంగిపోయాయి అని టెన్షన్ పడుతుంది. ఏంటి, నేను ఎక్కడ అడుగుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని అంటాడు రాహుల్. ఏం లేదు, అయినా నువ్వు కాఫీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా అని రాహుల్ అంటాడు. అయ్యో పర్వాలేదండి, నేను పెడితే తప్పేముంది, మీ అత్తయ్య గారే పెట్టమన్నారు అని అంటుంది నిత్య. ఏంటి, మా అత్తయ్య నీకు కాఫీ పెట్టమని చెప్పిందా? ఎంత ధైర్యం, నా భార్యకే చెప్తుందా అని అనుకొని అత్తయ్య అత్తయ్య అని హాల్లోకి వెళ్ళి గట్టిగా పిలుస్తాడు. ఏంటి వీడు అలా పిలుస్తున్నాడు అని అనుకొని రూమ్లో ఉన్న ముగ్గురు అక్కడికి వస్తారు. ఏంట్రా, ఎందుకు అలా అరుస్తున్నావు?
నా భార్యకి కాఫీ పెట్టమని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు రాహుల్. నేను పెట్టమనడం ఏంట్రా, నేను కాఫీ పెట్టడానికి అని కిచెన్లోకి వెళ్తుంటే పిన్ని గారు మీకెందుకు ఆ శ్రమ, నేను కాఫీ పెట్టి తీసుకువస్తాను, మీరు వెళ్ళండి అని నీ భార్యే అందిరా. నేనేమీ నీ భార్యకి పని చెప్పలేదు, ముందుగానే చెప్పావు కదా నీ భార్యకి ఏ పని చెప్పవద్దు అని. అలాంటప్పుడు నీ గురించి తెలిసి కూడా నీ భార్యకి నేను పని ఎలా చెప్తాన్రా అని మాట మారుస్తుంది మేనక. అవునరా రాహుల్, కాఫీ పెట్టమని మేనకాకి చెప్తే ఎందుకు వచ్చేసావు అని అడిగితే మీ కోడలు కాఫీ పెడతాను అని చెప్పింది, అందుకే వచ్చాను అని చెప్పింది అని అంటుంది షర్మిల. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా భార్య ఈ ఇంటికి పని మనిషి కాదు అని? ఇంకొకసారి ఇలా చేశారు మర్యాదగా ఉండదు. కొంచెం సేపు ఆగి ఉంటే ఆ పాలు వేడికి నా భార్య కాలు కందిపోయేది అని అంటాడు రాహుల్. ఏంటి బావా, ఏం కాలేదు కదా, నీ భార్య మీద అంత ప్రేమ ఒలకపోస్తున్నావు అని అంటుంది మయూరి. హే మయూరి, నోర్మి అని కోపంగా తన మీద అరుస్తాడు. ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. బాబోయ్, వీడేంటే అంత రాక్షసంగా ఉన్నాడు అని భయపడుతూ తన రూమ్లోకి వెళ్తుంది. కోపంగా రాహుల్ రూమ్లో ఉన్నవన్నీ నేలకేసి కొడతాడు. నిత్య రూమ్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నది చూసి భయపడుతుంది. ఏంటి, ఎప్పుడు లేనిది ఇంత కోపంగా ఉన్నాడు? ఒకవేళ నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అనే విషయం ఈయనకేమైనా తెలిసిందా అని భయపడుతూ ఉంటుంది. ఏంటి నిత్య, అక్కడే ఆగిపోయావు, ఈరోజు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడుగుతాడు రాహుల్. ఆ మాట వినగానే నిత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇలా అడుగుతున్నాడు, నిజంగా ఆయనకి తెలిసే ఉంటుందా అని అనుకుని ఏంటి, ఏం అడుగుతున్నారు అని అడుగుతుంది నిత్య. అదే, ఈరోజు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు చెప్పు అని అంటాడు. నేనేం చెయ్యాలి అనుకోవటం లేదు అని అంటుంది భయంగా. ఎందుకు నిత్య అబద్ధం చెప్తున్నావు? ఈరోజు రాత్రి నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావు కదా, నాకు తెలుసు నిత్య, కానీ వాడు మంచివాడు కాదు. నీకు ఆ విషయం ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను నీకు చెప్పినా నువ్వు నా మాట వినవు. నువ్వు తెలుసుకుంటే తప్ప అని తన మనసులో అనుకుని, సరే నత్య, నువ్వు నాకు చెప్పాలి అనుకోవడం లేదు కదా, నీకు నచ్చిందే చెయ్యు అని బాధపడుతూ గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోతాడు. ఏంటి, ఈయన ఇలా మాట్లాడుతున్నారు అంటే వీడికి నేను వెళ్ళిపోతున్నాను అని తెలుసా, లేక ఇంకేదైనా దేని గురించైనా మాట్లాడుతున్నాడా? అయినా నాకెందుకులే, వీడితో ఉండటం కన్నా నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉండవచ్చు అని అనుకొని సైలెంట్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. గార్డెన్లో ఉన్న రాహుల్ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ విక్రమ్ తనకి ఎదురవుతాడు. హాయ్ బ్రో, ఏంటి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఇష్టం లేకుండా తన మెడలో తాళి కడితే నీతో హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నావా అని అంటాడు విక్రమ్. విక్రమ్, నువ్వు ఎలాంటి వాడివో తనకి తెలియదురా, అందుకే నీ మాయ మాటలు నమ్మి నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుందిరా. నీ గురించి తెలిస్తే నీ ముఖం మీద ఉమ్ము వేస్తుందిరా అని అంటాడు రాహుల్. నా గురించి నువ్వు చెప్పలేవురా, నీకు అంత ధైర్యం లేదు, ఎందుకంటే నువ్విప్పుడు చెప్పిన అది నమ్మే స్టేజ్లో కూడా లేదు. అవునరా, అది నిజమే, అది చూసుకొనే కదా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. ఏదో ఒకరోజు నీ గురించే తెలిసేలా చేస్తాను అని అంటాడు రాహుల్. అంత సీన్ లేదులే నీకు. ఇంకొక విషయం చెప్పనా, ఈరోజు రాత్రికి నీ పెళ్ళం, అదే నా ప్రేయసి, ఈరోజు రాత్రి నాతో లేచిపోవడానికి రెడీగా ఉంది అని అంటాడు విక్రమ్. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావురా అని కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకుంటాడు రాహుల్. కూల్ బ్రదర్, ఆ మాట అంటానే అంత కోపం వస్తుంది నీకు? నిజంగానే ఈరోజు నాతో వచ్చేస్తుంది, కావాలంటే ఈరోజు నైట్ నువ్వు చూడు. తన జీవితం ఎందుకురా పాడు చేయాలి అనుకుంటున్నావు? ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందిరా, వద్దురా అని అంటాడు రాహుల్. ఏంటి, ఇప్పటి వరకు నా కాలర్ పట్టుకొని గట్టిగా మాట్లాడావు, ఇప్పుడేమో అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు, అప్పుడే వేరియేషన్సా అని అంటాడు విక్రమ్. వద్దురా, ఆ అమ్మాయి జీవితం నాశనం చెయ్యకురా, నీ గురించి ఎప్పుడు వాళ్ళ నాన్నకే చెప్తాను అని అంటాడు రాహుల్. నా గురించి నీకు పూర్తిగా తెలియదేమో,
రాహుల్, నేను ఒక ప్లాన్ వేశాను అంటే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాంటిది నేను మీ మామగారిని బొట్టులో వేయకుండా ఎలా ఉంటాను? ఆల్రెడీ మా మామని నేను నా గ్రిప్లో పెట్టేసుకున్నాను. ఇక నువ్వు ఎన్ని చెప్పినా నా గురించి చెడుగా చెప్పినా నీ మాటలు నమ్మరు. అర్థమవుతుందా అని అంటాడు విక్రమ్. రే, ఎందుకురా ముందు ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం చేశావు, ఇప్పుడు ఈ ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నావు, వద్దురా అని అంటాడు రాహుల్. తప్పు నాది కాదు రాహుల్, నన్ను నమ్మటం వాళ్ళది తప్పు కదా. నేనేదో కొన్ని మాటలు చెబుతాను, వాళ్ళు ఆ మాటలు నమ్మేసి నేను మంచివాడిని అని అనుకొని వాళ్ళకి వాళ్ళ తప్పు కదా, నాది కాదు కదా. ఎనీవే, ఈరోజు నీ భార్య, రేపటి రోజున నా ప్రేయసి. నా అవసరం తీరిపోయాక అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అర్థమవుతుందా? తర్వాత అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. అయ్యో, వీడి నిత్య జీవితాన్ని నాశనం చేస్తున్నాడే. ఇప్పుడు తనకి నేను చెప్పలేను, ఏం చెయ్యాలి, ఏమీ చేయలేకపోతున్నానే అని జరిగింది గుర్తు చేసుకుని బాధపడతాడు రాహుల్. బావా అని అనుకుంటూ రూమ్లోకి వస్తుంది మయూరి. నిత్య ఒక్కరితే కనిపిస్తుంది. అక్క, బావ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. అక్కడే ఉన్నారు అని చెయ్యి చూపిస్తుంది. రాహుల్ దగ్గరకు వెళ్ళి వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది మయూరి. రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదేంటి, నిత్య నన్ను హగ్ చేసుకుంటుంది, నిజమేనా అని ఒక్కసారిగా తను చాలా సంతోషపడ్డాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే మయూరి. ఒక్కసారిగా తనని దూరంగా నెట్టి, ఏంటి మయూరి ఇది, నాకు పెళ్ళయింది అని నీకు తెలియదా? ఇలా వచ్చి హక్ చేసుకోవడం ఏంటి అని కోపంగా లాగిపెట్టి చెంప మీద కొడతాడు. అదేంటి బావా అలా అంటావు, అది ఎలానో వెళ్ళిపోతుంది కదా అని నోరు టంగ్ స్లిప్ అయి అంటుంది. ఏంటి మయూరి, ఏమన్నావు, మళ్ళీ చెప్పు అని అంటాడు. తను ఏమన్నదో ఒక్కసారి గుర్తు చేసుకొని, అయ్యో ఏం లేదు బావా, నార్మల్గానే బావా అని చనువ మీద నేను హక్ చేసుకున్నాను అంతే. సారీ బావా, నన్ను అత్తయ్య భోజనంకి రమ్మంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏదో జరుగుతుంది. మయూరి ఎందుకు అలా మాట్లాడుతుంది? వీళ్ళకి కూడా తెలుసా, లేక వీళ్ళు కూడా ఇందులో ఏమైనా కలిశారా అని ఆలోచిస్తూ ఉంటాడు. నిత్య కిందకు వెళ్ళి వాళ్ళతో భోజనం చేస్తుంది. అమ్మ నిత్య, నువ్వేం భయపడకు, ఈరోజు రాత్రికి నేను బయటికి పంపించే బాధ్యత మాది, సరేనా అని అంటుంది షర్మిల. సరే అండి అని మౌనంగా తల ఊపుతుంది. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి రాహుల్ ఏడి అని అడుగుతుంది మేనక. అమ్మ, బావ ఏదో ఆలోచిస్తున్నాడమ్మా, బావకి భోజనంకి రమ్మని చెప్పాను, కానీ ఏం సమాధానం చెప్పలేదు అని అంటుంది మయూరి. సర్లే, వాడే తింటాడులే ఆకలేస్తే అని అంటుంది షర్మిల. నిత్య సైలెంట్గా భోజనం చేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీదకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. మళ్ళీ ఒకసారి బాల్కనీ వైపు చూస్తుంది. ఏంటి, ఎందుకు ఈ రాక్షసుడు అంత సీరియస్గా ఉన్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఎప్పుడూ వీడిని ఇంత కోపంగా చూడలేదు, ఏమయ్యింది అని ఆలోచిస్తూ ఆయన నాకెందుకులే అని దుప్పటి కప్పుకొని మళ్ళీ పడుకుండిపోతుంది నిత్య. రాహుల్ తన అటు ఇటు తిరుగుతూ కొంత సమయానికి రాహుల్ బెడ్ మీదకి వచ్చి పడుకుంటాడు. సమయం 12 గంటలు అవుతుంది. అత్తయ్య నిత్యాన్ని బయటికి పంపించాలి కదా, దానికి గుర్తుందో లేదో, లేక నిద్ర పట్టేసి పడుకుండిపోయిందో అని అంటుంది మయూరి. నువ్వు ఆగవే, నీకు మరీ కంగారు ఎక్కువ, అది ఖచ్చితంగా రూమ్లో నుంచి బయటికి వస్తుంది. నువ్వు చప్పుడు చేయకు, రాహుల్కి మెలకువ వచ్చేస్తుంది అని అంటుంది షర్మిల. బెడ్ మీద పడుకున్న నిత్యకి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. తన ఫోన్ వైబ్రేట్ సౌండ్కి. ఏంటి, నా ఫోన్ వైబ్రేట్ అవుతుంది, విక్రమ్ కానీ ఫోన్ చేశాడా అని టెన్షన్గా లేచి ఒక్కసారిగా రాహుల్ వైపు చూస్తుంది. తనేమైనా లేచాడేమో అని. అమ్మయ్య, లేవలేదు అని అనుకుని తన ఫోన్ కట్ చేసేసి స్లోగా తన సర్దుకున్న బ్యాగ్ని తీసుకొని రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. రాహుల్ స్లోగా కళ్ళు తెరుస్తాడు. వెళ్తున్న నిత్యానే చూస్తాడు. వద్దు నిత్య, వెళ్ళకు, ఒక్కసారి ఆలోచించి చూడు, నీ జీవితాన్ని నాశనం అయిపోతుంది. నిత్య, ప్లీజ్ నిత్య, వెళ్ళకు అని తన మనసులో అనుకుంటాడు. కానీ తనకి అడ్డు చెప్పాలి అని అనుకోడు. ఏం చెప్పినా నిత్య నమ్మదు అని సైలెంట్గా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. అమ్మా,
అదిగో వస్తుంది నిత్య అని అంటుంది. మెట్లపై వస్తున్న నిత్యాన్ని చూసి సైలెంట్గా ఉండవే, నీకు నీ మాటలకి మీ బావ లేచేలే ఉన్నాడు అని అంటుంది మేనక. ముగ్గురు నిత్య దగ్గరికి వెళ్ళి, లేచావా? మేమే మీ దగ్గరికి రావాలి అనుకున్నాం, నువ్వే వచ్చావని ఇతనికి అని ఇద్దరిని బయటకు సాగనింపుతారు. రూమ్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ వాళ్ళ ముగ్గురిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నా అనుమానం కూడా నిజమే అన్నమాట. ఆ విక్రమ్ గడితో వీళ్ళ ముగ్గురు చేతులు కలిపారన్నమాట. చెప్తా వీళ్ళ పని అని అనుకుంటాడు. ఏంటి నిత్య, ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అని అంటుంది తన దగ్గరికి వస్తున్న నిత్యతో. విక్రమ్, నువ్విక్కడ తనతో మాట్లాడటం కన్నా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాక మీకు నచ్చినట్లుగా మాట్లాడుకోండి, రాహుల్ చూస్తే మళ్ళీ ప్రమాదం అని అంటుంది షర్మిల. ఆంటీ, మీ కొడుక్కి ఇప్పుడు నిజం తెలుసా ఆంటీ? కానీ నీ కొడుకు నిత్యాన్ని ఆపలేడు, ఏమీ చెయ్యలేడు. ఇప్పుడు తన పరిస్థితి ఏ చేతకాని మనిషిలా ఉన్నాడు అని తన మనసులో అనుకొని సరే అండి అని చెప్పి నిత్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళ ముగ్గురు ఆనందపడిపోతూ లోపలికి వెళ్తారు. ఎదురుగా రాహుల్ వస్తాడు. రాహుల్ని చూసిన వీళ్ళ ముగ్గురు అక్కడే షాక్తో భయంగా నిల్చొని ఉంటారు. అత్తయ్య, నిత్య వెళ్ళిపోయినట్టు బావకేమైనా తెలుసా అని మయూరి, వదిన, రాహుల్కి నిజం తెలిసిపోయినట్టు ఉంది, మీ ఇద్దరూ సైలెంట్గా ఉండండి, వాడు ఏమంటాడో ఏంటో భయంగా ఉంది అని అంటుంది షర్మిల. వాళ్ళ ముగ్గురు అలా గుసగుసలాడుకుంటూ ఉంటే ఏంటి ఈ టైంలో అని అడుగుతాడు. ఏం లేదు రాహుల్, నిద్ర పట్టలేదు, అలా బయట నడుస్తున్నాం అని అంటుంది మేనక. అవునా, ముగ్గురికి ఒకేసారి నిద్ర పట్టడం లేదా, అది ఎప్పటి నుంచి అని అడుగుతాడు రాహుల్. అవును, బయట మీరెవరితో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు, ఎవరితో అని అడుగుతాడు రాహుల్. మేమెవరితో మాట్లాడలేదే అని ముగ్గురు టెన్షన్ పడతారు. ఎందుకు, నేనేదో మిమ్మల్ని కాల్ చేస్తున్నట్టుగా అంతలా భయపడిపోతున్నారు? మేము భయపడుతున్నామా? అదేమీ లేదే, మరి ఆ చెమటలు ఎందుకు అని అంటాడు రాహుల్. అదా, ఏసీలో పడుకునే వాళ్ళం కదా, ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి వేడిగా అనిపించి చెమటలు పడుతున్నాయి అంతే, మాకు బాగా నిద్ర వస్తుంది, మేము వెళ్ళి పడుకుంటాం అని జారుకుంటారు అక్కడి నుంచి. ఒక్క నిమిషం అని అంటాడు రాహుల్. మళ్ళీ ఏంటి, ఏమడుగుతాడో ఏంటో అని ముగ్గురు టెన్షన్గా రాహుల్ వైపు తిరుగుతారు. నిత్య నా రూమ్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అని అడుగుతాడు రాహుల్. ఏంటి వీడు ఎలా అడుగుతున్నాడు, అంటే తెలిసి అడుగుతున్నాడా లేక తెలియక అడుగుతున్నాడా అని భయపడుతూ, నీ రూమ్లో ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుసు అని అంటుంది షర్మిల. అవును కదా, సరే మీరు వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళిందో నేను చూసుకుంటాను అని అంటాడు రాహుల్. అమ్మయ్య, దాని దరిద్రం పోయింది, అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదు, హ్యాపీగా ఉండొచ్చు, నా మేనకోడలు వాడికిచ్చి పెళ్లి చెయ్యాలి అని ప్రశాంతంగా ఉంటారు. రాహుల్ తన రూమ్లోకి వెళ్ళి తన ల్యాపీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి నిత్య ఎక్కడికి వెళ్ళిందో తనకి తెలుస్తుంది. ఎందుకంటే తన రోజు రాత్రి వెళ్ళిపోతుంది అని తెలిసిన రాహుల్, తనకి మంచి జరగాలి, తనకేం జరగకూడదు, ఎక్కడ ఉన్నా తన గురించి తెలియాలి, తెలుసుకోవాలి అని తన సర్దుకున్న బ్యాగ్లో GPS అరేంజ్ చేస్తాడు తనకు తెలియకుండా. దానివల్ల అక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ చూస్తున్నాడో ప్రతిదీ తనకే తెలుస్తుంది. అది GPS అని పెట్టాను, అందులో చిన్న క్యామ్ ఉంటుంది. ఏంటి విక్రమ్ ఇది, నువ్వు అలా ఫోన్ చేస్తే రాహుల్ లేస్తాడు అని తెలియదా, నాకంత టెన్షన్గా అనిపించిందో తెలుసా అని అంటుంది నిత్య. కూల్ బేబీ, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు, ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోతే ఎవరు మన గురించి పట్టించుకోరు, మన హ్యాపీగా పెళ్లి చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, ఏమంటావు అని అంటాడు విక్రమ్. నాకు చాలా భయంగా ఉంది విక్రమ్, నాన్నకి ఈ విషయం తెలిస్తే నాన్న ఏమైపోతారా ఏంటో భయంగా ఉంది అని అంటుంది నిత్య. మావయ్య గారు బాగానే ఉన్నారు నిత్య, నువ్వు ఎక్కువగా కంగారు పడకు సరేనా, రేపు మన ఇద్దరికి పెళ్ళి అయితే ఒక బాబు పుట్టాక అది వెళ్ళి మావయ్య చేతిలో పెడితే మావయ్య అది అంతా మర్చిపోయి మనల్ని క్షమిస్తారు అని అంటాడు విక్రమ్. సరే విక్రమ్ అని అంటుంది. అది అంతా ల్యాపీలో చూస్తున్న రాహుల్, నిత్య వాడి మాయ మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, కానీ వాడి నిజస్వరూపం నీకు తెలిసేలా నేను చేస్తాను అని అనుకుని తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
విక్రమ్ తను అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే తన మెడలో తాళి కట్టలేదు అంతే. విక్రమ్ ప్లాన్ ఏంటి అంటే అమ్మాయిల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ మెడలో తాళి కట్టి అమ్మాయిల్ని అమ్మటమే వాడి డ్యూటీ. ఎప్పుడు అదే ప్లాన్గా హైదరాబాద్ నుంచి తనని తీసుకొని వెళ్తాడు. విక్రమ్ ఇదేంటి, ఇది ఎవరు వీళ్ళు, ఎక్కడికి తీసుకొచ్చావు, ఎందుకు అని అడుగుతుంది నిత్య. అది అంతా లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు దిగు అని అంటాడు విక్రమ్. అక్కడ చుట్టుపక్కలంతా చూసి నిత్యకి అనుమానం భయం రెండూ కలుగుతాయి. భయంతో విక్రమ్ వెనకే నడుస్తుంది. నిత్య నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని అంటాడు విక్రమ్. సరే అని నిత్య బయటే వెయిట్ చేస్తుంది. లోపలికి వెళ్ళిన విక్రమ్ సోఫాలో ఉన్న అతన్ని చూసి, ఏంటి విక్రమ్ ఈ మధ్య పెట్టెల్ని తీసుకురావటం లేదు అని అంటాడు. ఏం చేస్తాం బాయ్, నమ్మించాలి, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అది అంత పెద్ద తతంగం కదా బాయ్ అని అంటాడు విక్రమ్. బాయ్ తన పేరు నిత్య అని తన వైపే చూపిస్తాడు. తన వైపు చూసిన వాడు, చాలా బాగుంది, మంచి అమ్మాయినే తీసుకొని వచ్చావు, మంచి రేటు పలుకుతుంది అని అంటాడు అతను. మరి నాకు కూడా మంచి రేటు ఇవ్వండి అని అంటాడు విక్రమ్. తప్పకుండా విక్రమ్, ఇలాంటి మంచి సరుకుని తీసుకువచ్చినందుకు నీకు తగిన డబ్బులు ఇస్తాను అని చోటు అని పిలిచి డబ్బులు కట్ట తీసుకొని విక్రమ్ చేతిలో పెడతాడు. ఏంటి విక్రమ్ ఇంకా రావడం లేదు అని లోపల వైపు తొంగి చూస్తుంది. అక్కడ జరిగేది చూసి ఒక్కసారిగా అది చూసిన నిత్య భయపడిపోతుంది. ఏంటి విక్రమ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈ వాతావరణం చూస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉన్నారు, ఇదేమైనా సానుకొంప, వీడు నన్ను మోసం చేసి ఇక్కడ అమ్మాయిలే అని అనుకుంటున్నారా ఏంటి అంచి కొంచెం భయపడి వెనక్కి అడుగు వేస్తుంది నిత్య. ఉండండి బాయ్, తనని లోపలికి తీసుకువస్తాను అనే విక్రమ్ నిత్య దగ్గరికి వస్తూ ఉండగా నిత్య వెనకడుగు వేస్తుంది. ఏంటి వెనకడుగు వేస్తుంది, ఏమైనా వినిందా ఏంటి అని అనుకుని నిత్య ఆగు అని అంటాడు విక్రమ్. విక్రమ్ని పట్టించుకోకుండా ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఇది నా మాటలు వినేసినట్టుగా ఉంది. ఇప్పుడు కనుక దీన్ని పట్టుకోకపోతే నా చేతికి అందిన ఈ డబ్బు కట్టలు నా చేయి జారిపోతాయి. ఎక్కడి వరకు దాన్ని తీసుకువచ్చిన ఖర్చంతా పోతుంది అని అనుకుని తన వెనకే ఫాస్ట్గా వెళ్తాడు విక్రమ్. నిత్య దొరకకుండా తన బ్యాగ్ తీసుకొని ఫాస్ట్గా పరిగెడుతుంది. ఏంటి విక్రమ్ ఇంకా అమ్మాయిని తీసుకురావడం లేదు అని చోటు, ఆ విక్రమ్ ఏంటి రాలేదు, ఒకసారి చూడు అని అంటాడు. ఓకే బాయ్ అని చోటు బయటకు వెళ్ళి చూస్తాడు. అక్కడ విక్రమ్ కనిపించడు, ఆ అమ్మాయి కనిపించదు. బాయ్ వాళ్ళు మనల్ని మోసం చేశారు, ఆ అమ్మాయి లేదు, ఆ విక్రమ్ గాడు కూడా లేడు అని చెప్తాడు చోటు. అవునా, ఇంత మోసం చేస్తాడా, వాడు దొరుకుతాడు, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి దొరుకుతాడు, వాడి వృత్తి అదే కదా. ఏయ్ నిత్య ఆగవే, ఎక్కడి వరకు కష్టపడి నేను తీసుకువచ్చాను, నా ప్లాన్ అంతా అట్రప్లాఫ్ అయిపోతుంది, ఆగవే అని తన వెనకే పరిగెడతాడు. నిత్య అది ఏమీ పట్టించుకోకుండా ఫాస్ట్గా ఆయాసపడుతూ పరిగెడుతుంది. కొంత సమయానికి నిత్య విక్రమ్కి కనిపించదు. ఇది ఎక్కడికి వెళ్ళింది, మిస్ అయిపోయిందే అని అనుకొని తన చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి, పోనీలే అది మిస్ అయిపోతే ఏంటి, నా చేతికి డబ్బులు వచ్చాయి కదా, వీటితో ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఇంకేమైనా చేద్దాం అని అనుకొని ఆ డబ్బులు తీసుకొని పబ్బుకి వెళ్ళిపోతాడు. నిత్య కొంత దూరం పరుగు తీశాక ఒక దగ్గర ఆగి చుట్టూ ఒకసారి చూసుకొని, అమ్మయ్య ఇక్కడ ఎవరూ లేరు అని అనుకొని తనకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతుంది. వీడు ఇంత మోసగాడా, ఆ అమ్మాయిలని పెళ్లి చేసుకొని ఇక్కడ అమ్మేస్తాడా, నిజంగా వీడి గురించి నాకు తెలియక నేను ఇక్కడ వరకు వీడితో వచ్చేశాను, నాకు ఈ నిజం తెలియకపోతే నా జీవితం నాశనం అయిపోయేది, దేవుడా నన్ను కాపాడావు అని అనుకుంటూ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ పాటికి ఇంట్లో నేను లేను అని రాహుల్కి తెలిసే ఉంటుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు, నేను ఏం చెయ్యాలి, ఇంటికి వెళ్తే నన్ను అంగీకరిస్తారా, లేదు నన్ను అంగీకరించరు, నా ముఖం మీద చీ అని ఉమ్మి వేస్తారు, నేను అక్కడికి వెళ్ళలేను, వాళ్ళు చూసే చూపులకి నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, నేను అక్కడికి వెళ్ళలేను అని అక్కడే గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది నిత్య. అది అంతా ల్యాప్టాప్లో చూస్తున్న రాహుల్, నీకు వాడి గురించి తెలియాలి అనే నిత్య, నువ్వు వెళ్తున్నా ఏమీ అనుకుంటా సైలెంట్గా ఉన్నాను, వాడి గురించి నీకు నిజం తెలిసింది కదా నిత్య, ఇంటికి వచ్చాయి అని అనుకుంటాడు.
లేదు, నేను ఇంటికి మాత్రం వెళ్ళను. ఈ మొహం రాహుల్కి చూపించలేను. రాహుల్ వాడి గురించి తెలిసే నా మెడలో తాళి కట్టారేమో, నా మంచి కోసమే కట్టారు అని నాకు అనిపిస్తుంది. నేను అది అర్థం చేసుకోకుండా నేను తనని నానా మాటలు అని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నా మొహాన్ని రాహుల్కి చూపించలేను. నేను అక్కడికి వెళ్ళను అని అంటుంది నిత్య. అది చూసిన రాహుల్, లేదు నిత్య, నేను నిన్ను తప్పుగా అనుకోవడం లేదు. నువ్వు ఎప్పుడు వచ్చినా నీతో నేను సంతోషంగా ఉంటాను అని వెనక్కి వచ్చే నిత్య అని అంటాడు రాహుల్. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటికి రాలే కానీ విక్రమ్కి త్వరకుండా అక్కడ ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటుంది. రాహుల్ దగ్గరికి వెళ్ళాలి అని ఉంది కానీ తనేమంటాడో ఏంటో అని భయంతో వెళ్ళలేక అక్కడే ఉండిపోతుంది. నిత్య ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని వాళ్ళ నాన్నగారితో అది తెలిసి అది భరించలేక గుండె నొప్పితో చనిపోయారు. ఆ బాధ్యతలన్నీ రాహుల్ తీసుకున్నాడు. రాహుల్ ఒక్కసారిగా ఆఫీస్కి వెళ్తూ ఉండగా, రేయ్ రాహుల్ అని అంటుంది షర్మిల. ఇంకా ఎంతకాలంరా ఆ లేచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు? మయూరుని పెళ్లి చేసుకోరా, అది నీ కోసం పిచ్చితనిలా నీ ప్రేమ కోసం పరితపిస్తుంది అని అంటుంది షర్మిల. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా నిత్య లేచిపోలేదు, తన్ని అలా వెళ్ళిపోయేలా చేసింది మీరే అని నాకు తెలుసు అని అంటాడు రాహుల్. ఏంటి రాహుల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఆ ప్రేమించిన వాడితో లేచిపోతే మేము దానికి సహాయం చేయడం ఏంటి? అమ్మ, నాకు అంతా తెలుసు. నా దగ్గర మీరు నటించాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు ఏం చేశారో ప్రతిదీ నాకు తెలుసు. ఇంట్లో వాళ్ళు కదా అని నోరు మూసుకొని ఉన్నాను. ఇంకా ఎక్కువగా మాట్లాడారంటే నాలో ఉన్న రాక్షసుని బయటకు తీయాల్సి వస్తుంది. జాగ్రత్త అని అంటాడు రాహుల్. రే రాహుల్, ఇప్పుడు కనుక నువ్వు మయూరిని పెళ్లి చేసుకోకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నేను చచ్చిపోవడానికి కూడా వెనకాడను అని అంటుంది షర్మిల. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చింది అంటే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను.